హాయ్ అండి అందరికి. 2016లో గ్రూప్ 2లో పేపర్ 4 బిట్స్ చూద్దాము. ప్రీవియస్ ఇయర్ బిట్స్. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే, షెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది అంటే, సమత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేత 2005లో ఏర్పాటు చేయబడి తెలంగాణ ప్రాంతంలో తెగల భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఏదంటే, జస్టిస్ గిర్గ్లానీ కమిషన్. నెక్స్ట్ వచ్చేసి ఏ జిల్లాలో ప్రకటిత షెడ్యూల్ ప్రాంతం లేదు అంటే నిజామాబాద్ జిల్లాలో లేదు. ఉన్నవి ఏంటంటే ఆదిలాబాద్‌లో ఉంది, వరంగల్‌లో ఉంది, మహబూబ్ నగర్‌లో ఉంది. షెడ్యూల్ ప్రాంతం లేనిది నిజామాబాద్. నెక్స్ట్ వన్ వచ్చేసి షెడ్యూల్ ఏరియాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించి ప్రాంతాలను పరిశీలించడానికి నిర్దేశించిన రాజ్యాంగ షెడ్యూల్ ఏది అంటే 5వ షెడ్యూలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1983లో ఏ వ్యవస్థను రద్దు చేసింది అంటే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది. నక్సలైట్ దేశభక్తులు నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా అని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ 1983లో ప్రవేశపెట్టి ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకంను ఇవ్వబడిన అధికారిక పేరేంటంటే వారుని వాహిని. 1975 ఏప్రిల్‌లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్‌లో తెలుగువారి భావ సమైక్యత పేరున నిర్వహించిన సభలు ఏంటంటే ప్రపంచ తెలుగు మహాసభలు 1975. నెక్స్ట్ నిజాం కాలేజీ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపల్ ఎవరు అంటే అఘోరనాథ్ చటోపాధ్యాయ. కవులు తమ తమ కవిత్వాలను చదివి తోటి కవులను ఉపస్థితులైన ఆస్వాదకులను రంజింపచేసే ప్రక్రియను ఏమంటారంటే ముషాయిరా అంటారు. నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు అంటే నిజామ్స్ గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే అనేవారు. నెక్స్ట్ హైదరాబాద్‌లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉన్న భవనం ఒకప్పుడు ఒక అతిథి గృహము. దాని పేరేంటంటే బెల్లా విస్టా. నెక్స్ట్ వచ్చేసి గిరిజన తెగలు అవి అధికంగా నివసించే ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే సో ఇది కరెక్ట్‌గా ఇవ్వలేదు. డిలీట్ చేయబడింది క్వెషన్. నెక్స్ట్ వన్ ఏంటంటే 14th వన్ అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే సాంగ్ పాడింది ఎవరంటే గద్దర్. నెక్స్ట్ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల గోరెటి వెంకన్న గారు రచించారు. జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అంద్యశ్రీ గారిది. వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోవే వానమ్మ జయరాజ్. నెక్స్ట్ వచ్చేసి సో తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలు వాటి దర్శకులను చూసుకున్నట్లయితే మూవీ వచ్చేసి అంకుర్, షాన్ బెనగల్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఊరి కథ మృణాల్ సేన్. విముక్తి కోసం ఎం ఉదయ్ కుమార్. కొమరం భీమ్ వచ్చేసి అల్లాని శ్రీధర్. కొమరం భీమ్ మూవీ వచ్చేసి అల్లాని శ్రీధర్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ లాంగ్వేజ్‌లో ఉన్న వర్డ్స్ వాటి మీనింగ్స్ ఏంటంటే అగ్గువ అంటే మస్తు చీప్ అన్నట్టు తక్కువ ధరలో. ఐరేండ్లు అంటే పెళ్లి సమయంలో కుండలు పెడతారు కదా, కుమ్మరి వారి ఇంటి నుంచి తెచ్చే కుండలు. కాగు అంటే పెద్ద కుండ. కైకిలి అంటే కూలి. నెక్స్ట్ వచ్చేసి మొదటి తెలుగు టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాద చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరేంటంటే కృష్ణాజీరావు షిండే. నెక్స్ట్ వచ్చేసి చివరి నిజాం ప్రభువు చేత స్థాపించబడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వ రంగంలోని కంపెనీ ఏదంటే అల్విన్ కంపెనీ. నెక్స్ట్ ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను పేర్కొనబడిన ఏ రకం కర్రలతో తయారు చేస్తారంటే సాఫ్ట్ వుడ్‌తో చేస్తారు నిర్మల్ బొమ్మలను. చంద్రబాబు ప్రభుత్వం చేత అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన విజన్ 2020 అనే పత్రాన్ని ఏ కన్సల్టింగ్ ఏజెన్సీ వారు తయారు చేశారంటే మెకిన్సే కన్సల్టింగ్ వాళ్ళు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2013వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌లో సభ్యులు ఎవరు అంటే ఎంకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, జయరాం రమేష్. ప్రైవేట్‌గా నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవాళ్ళు నిజాం కాలంలో అంటే ఖాంగీ. రజాకార్లు అనే ఉర్దూ పదానికి అర్థం ఏంటంటే స్వచ్ఛంద సేవకులు. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952లో ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు అంటే షాద్‌నగర్. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్‌లో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వారు ఎవరంటే జాకిర్ హుస్సేన్ గారు. నక్సలైట్ అనే పదం మూలం ఏంటంటే పశ్చిమ బెంగాల్‌లోని ఒక గ్రామం పేరు. 1981లో ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో గిరిజనుల మీద పోలీసులు కాల్పులు జరిగాయంటే ఇంద్రవెల్లి. బీజేపీ నాయకులు
జి. జంగారెడ్డిని ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984లో లోక్సభకు ఎన్నిక అయ్యారంటే హన్మకొండ. హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తూ మరణించిన వ్యక్తి ఎవరంటే మౌలి అల్లావుద్దీన్. 1970వ దశకంలో పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏదంటే రాడికల్ విద్యార్థి సంస్థ. కూర రాజన్న నాయకత్వంలో ఏర్పడ్డ సిపిఐ ఎంఎల్ చీలకవర్గం పేరేంటంటే జనశక్తి. 1987లో జగిత్యాలలో జరిగిన జైత్యయాత్ర ఎవరికి సంబంధించిన ప్రదర్శన అంటే రైతు కూలీలు. 1950 ముందు షోలాపూర్, భివాండి ప్రాంతాలకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున ఏ వృత్తికి చెందిన వారు వలస వెళ్లారు అంటే వడ్రంగులు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే సింహగర్జన తర్వాత వరంగల్ జైత్యయాత్ర, తర్వాత ఏంటంటే సమర శంఖారామం, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఆత్మగౌరవ సభ. ఫస్ట్ గర్జించి తర్వాత వరంగల్ జైత్ర యాత్రకి వెళ్ళారు. తర్వాత సమర శంఖారామం పూరించిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు నిరోధించడానికి ఉద్దేశించిన రైతు సేవా సమితి ఏ జిల్లాలో ప్రారంభించబడింది అంటే వరంగల్లోని. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంస్థలు వాటి నాయకులు చూసుకున్నట్లయితే తెలంగాణ సాధన సమితి వచ్చేసి ఆలే నరేంద్ర, తెలంగాణ ప్రజా సమితి ఏమో టిఎస్ సదాలక్ష్మి, తెలంగాణ జనసభ వచ్చేసి ఆకుల భూమయ్య, నవ తెలంగాణ పార్టీ ఏమో దేవేందర్ గౌడ్. ఎవరి హయాంలో గద్వాల్ కోటను నిర్మించారు, ఇది డిలీట్ చేసేసారు బిట్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా కేసీఆర్తో కలిసి పనిచేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఎవరంటే ఎన్ఏ నరేంద్ర. నీలపంపిల్లిలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడడానికి ఎవరు జలసాధన సమితిని ఏర్పాటు చేశారంటే దుశ్శర్ల సత్యనారాయణ గారు. 2001లో ఔషధ ఉత్పత్తుల కొరకు వేలాది ఎకరాల సేకరణ అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడ ఉంది అంటే పోలేపల్లి, మహబూబ్ నగర్ జిల్లా. ఈ ప్రాంతంలో ఉన్న జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతం వారు ఉపాధి కొరకు వందలాది కిలోమీటర్ల దూరం వలస వెళ్ళడం ఒక హాస్యాస్పద విషయము అని చెప్పింది ఎవరంటే పేర్కొన్న ఏ ప్రాంతము ఇది అంటే మహబూబ్ నగర్ జిల్లా. 1977లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు ఎవరు అంటే ఈ క్వశ్చన్ ఆల్సో డిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ డిక్లరేషన్గా పిలువబడుతున్న ప్రత్యేక తెలంగాణ ప్రజా ఆకాంక్షలు అనే అంశంపై సదస్సు నిర్వహించిన సంస్థ ఏది అంటే ఆల్ ఇండియా పీపుల్స్ రెసిడెన్స్ ఫోరం. 1980 దశకంలో మా తెలంగాణ అనే వార్తాపత్రికను ప్రారంభించిన సంస్థ ఏదంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించిన భారత జనతీయ పార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగిందంటే 1997లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004లో ఎన్నికల సమయంలో పెరుగున్న బీజేపీ నాయకుడు ఎవరంటే ఎల్కే అద్వానీ గారు. తెలంగాణ మహాసభ లక్ష్యం ఏంటంటే దళిత బహుజన రాజ్య స్థాపన. 1999లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన ప్రవాస తెలంగాణవాదుల సంస్థ ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ విధంగా పేర్కొందంటే తెలంగాణ విషయంలో మొదటి ఎస్ఆర్సీ నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాము. 2001లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఎక్కడ జరిగిందంటే జలదృశ్యంలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ముస్లిమ్స్ పండుగలు వాటికి ఇంకా వేరే పేర్లు ఏంటంటే రంజాన్ని ఈద్ ఉల్ ఫితర్ అనేసి అంటారు, మొహరంని పీర్ల పండుగ అంటారు, షబ్బే మిరాజ్ని జగ్నేకి రాత్ అంటారు, బక్రీద్ని ఈద్ ఉల్ అజా అనేసి అంటారు. 2005లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీలు యూపీఏ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాన్ని స్వీకరించడానికి యూపీఏ ప్రభుత్వం ఒక 3 సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ ప్రసాద్ యాదవ్ అండ్ దయానిధి మారన్. నెక్స్ట్ 2001లో ఏర్పాటైన జేఎం గిర్గ్లానీ కమిషన్ను దేనికోసం నియమించారంటే 2010 జీవో అమల్లో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలను సూచించడానికి. ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ బి సుభాషణ రెడ్డి. రాష్ట్రపతి ఉత్తర్వులలో 14F నిబంధనలో ఉన్న అంశం ఏంటంటే పోలీసు అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా పరిగణించడం. నెక్స్ట్ 2009 జనరల్ ఎన్నికల్లో ఏర్పాటైన మహాకూటమిలో భాగస్వాములైన రాజకీయ పార్టీలు ఏంటంటే 2009లో ఏవేవి కలిసి పోరాడాయంటే టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ అండ్ సిపిఐఎం. నెక్స్ట్ ఎవరి తెలంగాణలో దళిత బహుజన మహాసభలు ఏర్పాటు చేసినారు అంటే మారోజు వీరన్న. తెలంగాణ ప్రజా ఫండ్తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు అంటే వేదకుమార్. 2012లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూబ్లీ హిల్స్లో కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణను ఎదుర్కొన్న ఉద్యమకారిణి ఎవరు అంటే విమలక్క. టీఆర్ఎస్ 2004 ఎన్నికల్లో గెలిచి యూపీఏలో చేరడానికి దిగువ షరతు విధించింది. అదేంటంటే కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని జోడించాలి అని చెప్పింది. తెలంగాణ జేఏసీ అమరులు ప్రొఫెసర్ ఏ కోదండరాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ సబ్జెక్టులో ఆచార్యులుగా పనిచేశారంటే
పొలిటికల్ సైన్స్‌లో చేశారు. కోదండరాం పొలిటికల్ సైన్స్. 2011 మార్చ్‌లో జరిగిన 2011 మార్చ్‌లో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉన్న ఎన్ని విగ్రహాలు కూల్చివేయబడ్డాయి అంటే 16 విగ్రహాలు. బషీర్బాగ్‌లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీస్ కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి అంటే విద్యుత్ ఛార్జీల పెంపు. ట్యాంక్ బండ్ పైన ఉన్న మొదటి ప్రతిష్ఠించబడిన మొత్తం 32 విగ్రహాలలో ఎన్ని తెలంగాణ వారికి చెందినవి అంటే 8 ఇవి. 8 పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి చర్చలో పాల్గొని సవరణలు ప్రతిపాదించిన పార్లమెంట్ సభ్యుడు ఎవరంటే అసదుద్దీన్ ఓవైసీ. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణను సాధించడానికి ప్రొఫెసర్ కె. జయశంకర్ ప్రతిపాదించిన 3 ప్రధాన అంశాలు ఏంటంటే అవగాహన, ఉద్యమము, రాజకీయ ప్రక్రియ. ప్రముఖ ఉగ్గు కథకుడు ఎవరు అంటే మిద్దె రాములు గారు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు సినిమాలు ఎల్లప్పుడూ తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశాయి. తెలంగాణ యాసను ఎక్కువగా హాస్యనటులకు, విలన్లకు వాడారు. నైజాం ప్రాంతం నుంచి తెలుగు సినిమాలు చాలా ఆదాయాన్ని ఆర్జించాయి. నెక్స్ట్ తొలి ధూమ్‌ధామ్ ఎక్కడ జరిగింది అంటే కామారెడ్డిలో జరిగింది. పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోన మన పంట చేలలోన అన్న పాటను రాసిన రచయిత ఎవరంటే మిత్ర. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరంటే బీవీఆర్ చారి. ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రదర్శనలో దిగువ సాంస్కృతిక అస్తిత్వ ప్రతీకలను ప్రదర్శించారు. అవి ఏంటంటే పీరీలు, బతుకమ్మ బోనాలు. అమరవీరుల స్తూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరంటే ఎక్కా యాదగిరి. తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌లో మనం విదేశీయులం అవుతాము. అక్కడికి వెళ్ళాలంటే మనకు పాస్‌పోర్ట్ కావాలి అన్నది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2010లో విద్యార్థులు 2 బృందాలుగా ఏర్పాటు చేసిన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సాగిందంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కేయూ యూనివర్సిటీ వరకు. ఓయూ టు కేయూ. ధూమ్‌ధామ్ ప్రత్యేకత ఏంటంటే భిన్న కళాకారులు ఒక వేదిక నుంచి ప్రదర్శించడము. తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యము. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి అని పార్లమెంట్‌లో అన్న నాయకుల పేర్లేంటంటే ఎల్కే అద్వానీ. తెలంగాణ విషయంలో శిక్షణ కమిటీ తన నివేదికలో 6 పరిష్కారాలు సూచించింది. వీటిలో మొట్టమొదటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం. అందుకు తగిన విధంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతాము అన్న ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు జారీ చేశారంటే 9 డిసెంబర్ 2009. 24 డిసెంబర్ 2009 తెలంగాణ జేఏసీ ఏర్పడడానికి కారణభూతమైన సంఘటన ఏదంటే డిసెంబర్ 9 నాటి ప్రకటనపై తిరగబడిన కేంద్ర ప్రభుత్వం వైఖరి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ల ప్రకారం 2 రాష్ట్రాలు అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాల చట్టాలను కార్యనిర్వాహక చర్య ద్వారా సవరించి ఆమోదించవచ్చునని తెలుపబడ్డాయంటే 101 సెక్షన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు 2 రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడేదాకా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఏర్పడిన మొదటి ఉమ్మడి రాజధాని. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ మహాసభలు ఎక్కడ జరిగాయంటే హరిపురాలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 8వ సెక్షన్ ప్రకారం ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రజల ప్రాణాలు, స్వాతంత్రము, ఆస్తుల రక్షణ కోసం గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిని శివతాండం నృత్య రూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసింది ఎవరంటే నటరాజ రామకృష్ణ గారు. హైదరాబాద్ సంస్కృతిని గంగా యమున తెహజీబ్‌గా ఎందుకు వర్ణిస్తారంటే హిందూ మరియు ముస్లింల మధ్య సహృదయ సంబంధాలు ప్రాతినిధ్యం వహిస్తుంది. నిజాం కాన్వాయ్‌పై బాంబు వేసింది ఎవరు అంటే నారాయణరావు పవార్. హైదరాబాద్‌లో మూసీ వరద 1908లో ఏ నిజాం పరిపాలన కాలంలో సంభవించిందంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ నేమ్స్ అండ్ వాటికి పూర్వనామాలు ఏంటంటే హుజూర్ నగర్‌కి పోచంచెర్ల అనే పేరుండేది. ఆసిఫాబాద్‌కి జిల్లా జనగామ. కరీంనగర్‌ని ఎలగందల అనేవారు. నిజామాబాద్‌ని ఇందూరు అనేవారు. నిజాం కాలేజీ పూర్వనామం ఏంటంటే హైదరాబాద్ కాలేజీ. మన్నెంకొండలో నిలువైన దేవుని పేరేంటంటే వెంకటేశ్వర స్వామి. సాంప్రదాయ బిద్రీ హస్తకళలో ఉపయోగించే వస్తువులు ఏవి అంటే నలుపు రంగును అలమరించిన జింక్, రాగి, వెండి రేకుల మిశ్రమము. నెక్స్ట్ వచ్చేసి ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించారు అంటే ఫెరిస్టా మరియు అబుల్ ఫజల్. నెక్స్ట్ సాలార్జంగ్ పరిపాలన సంస్కరణలో భాగంగా నిజాం రాజ్యంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులైనది ఎవరు అంటే నవాబ్ బషీర్ ఉద్దౌలా. నెక్స్ట్ తెలంగాణ జిల్లాలో కృష్ణా గోదావరి నదులు ప్రవహించని జిల్లా ఏదంటే మెదక్లో ప్రవహించవు 2 కూడా. 1933 ఫర్మానా ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీసం నివాస అర్హత ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు. మస్లీద్ ఇత్తెహాదుల్ ముస్లిమాన్ ఆధ్వర్యంలో ఏర్పడింది ఏంటంటే రజాకార్. హైదరాబాద్ రాష్ట్ర సివిల్ ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి. మంత్రివర్గంలో ఎవరు సభ్యులు అంటే విబి రాజు, వినాయకరావు విద్యాలంకర్, నెక్స్ట్ బురుగుల రామకృష్ణారావు.
హైదరాబాద్‌లో ఏజెంట్ జనరల్‌ను నియమించడానికి దారితీసిన పరిణామం ఏంటంటే స్టాండ్ స్టిల్ ఒప్పందము. 1952 ముల్కీ ఉద్యమము మొదటి ప్రారంభమైన జిల్లా ఏంటంటే వరంగల్. నెక్స్ట్ వచ్చేసి 1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావము ఏంటంటే సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరసించింది. అండ్ స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. అండ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాంఛ బలపడింది. నెక్స్ట్ ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన కమిషన్ ఏంటంటే జస్టిస్ జగన్‌మోహన్ రెడ్డి కమిషన్. నెక్స్ట్ వచ్చేసి ఎవరు హైదరాబాద్ రాజ్యంపై ఓకే. ఇది డిలీట్ చేయబడింది. సో, ఇన్సిడెంట్స్ అవి జరిగిన ఇయర్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు ఏర్పాటైందంటే 1983లో. జాగీర్దారీ వ్యవస్థ ఎప్పుడు రద్దు చేయబడిందంటే 1949లో. రక్షిత కౌలుదారీ హక్కుల చట్టం అమలు ఎప్పుడు జరిగిందంటే 1950లో. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియామకం వచ్చేసి 1953. ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులు చూసుకున్నట్లయితే 1961లో జరిగే ఎన్నికల్లో అవశేష హైదరాబాద్‌లో గెలిచిన సభ్యులలో 3/200 2/3 విలీనాన్ని అంగీకరిస్తే అప్పుడు విలీనం చేయాలి అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచి దానికి హైదరాబాద్ రాష్ట్రం అని పేరు పెట్టాలని చెప్పింది. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలి అని చెప్పింది. ఇంకో క్వెషన్ ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరు పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి. దళితులను ఆది హిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ 1906లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏదంటే జగన్ మిత్ర మండలి. 1954-55 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ జాగీర్దారీ వ్యవస్థ రద్దు వల్ల జరిగే సామాజిక, ఆర్థిక పరిణామాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన రీసెర్చ్ ప్రాజెక్ట్ ఎవరు సంచాలకులుగా వ్యవహరించారంటే ప్రొఫెసర్ ఏఎం ఖుస్రో. నెక్స్ట్ నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎవరు ఈ విధంగా చెప్పారంటే భాషా స్వరూపం వాంఛనీయే అయితే ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండడం మంచిది. కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది అన్నది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జీవనయానం అనే బుక్‌ని రచించింది ఎవరంటే దాశరథి రంగాచార్యం. ఏడుపాయలు రాసింది ఎవరంటే నందిని సిద్ధారెడ్డి. ముంగిలి రాసింది సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. నాగొడవ రాసింది ఎవరు అంటే కాళోజీ గారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసనసభకు డాష్ కోసం తగిన గడువు విధిస్తూ పంపించవచ్చు అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కోసము. నెక్స్ట్ వచ్చేసి కమిటీలు అవి ఏర్పడిన ఇయర్స్ చూసుకున్నట్లయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1953లో ఏర్పడింది. దాని రిపోర్ట్ వచ్చేసి 1955లో ఇచ్చింది. వాంచు కమిటీ 1953. జేవీబీ కమిటీ జవహర్లాల్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఈ కమిటీ వచ్చేసి జేవీబీ కమిటీ 1949. ఎస్కే ధార్ కమిషన్ 1948లో ఏర్పాటైంది. మార్చి 8, 9, 1969న హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్‌కు ఎవరు అధ్యక్షత వహించారంటే టి. సదాలక్ష్మి అధ్యక్షత వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ రాష్ట్రం మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే చందులాల్ మాధవ్ త్రివేది. శ్రీబాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్డమ్‌లోని స్కాటిష్ డివాల్యుయేషన్ వంటి రాజ్యాంగ సాధనలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలకు తీర్చలేవు అని అన్నది ఎవరంటే ఫజల్ అలీ కమిషన్. 1926లో ఏ సంవత్సరంలో ఇంగ్లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థులు క్రింది వాటిలో దేనిని స్థాపించారంటే సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్‌ని స్థాపించారు. డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరంటే ఏజీ నురాని. పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్‌లో ఏ పేరుతో ప్రవేశపెట్టారంటే నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్. 1968లో సుమారు 20 మంది ఇల్లందు యువకులతో తెలంగాణ ప్రాంతీయ సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే కోలిశెట్టి రామదాసు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం మొట్టమొదటిగా ఖమ్మంలో నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి ఎవరంటే అన్నాబత్తుల రవీంద్రనాథ్. నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ ఏంటంటే ప్రాంతీయ మండలిని ప్రాంతీయ స్థాయి సంఘంగా మార్చి అధికారాలను కుదించింది. 1969లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడిన తర్వాత ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం ఏంటంటే అష్టసూత్రాల పథకము. నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఫిబ్రవరి 25, 1970న సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారంటే మైడం రామచంద్రయ్య. చిన్న పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ సూచించి మూడు అభిప్రాయాలు ఏంటంటే జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబన. నెక్స్ట్ 1953లో ఏర్పాటైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యులు ఎవరంటే కేఎం ఫణికర్, హృదయనాథ్ కుంజ్రు అండ్ సయ్యద్ ఫజల్ అలీ. తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నవంబర్ 1969లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యుని ఎవరు అంటే బాకర్ అలీ మిర్జా. నెక్స్ట్ వచ్చేసి 6 సూత్రాల పథకానికి చట్టబద్ధ కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ ఏంటంటే 32వ రాజ్యాంగ సవరణ. ములికిన నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది ఎవరంటే పివి నరసింహారావు. పెద్ద మనుషుల ఒప్పందం హామీలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని 1969 జనవరిలో పాల్వంచలో మొదలైన ఆందోళన నేపథ్యంలో మిగతా అంశాలతో పాటు తెలంగాణ రెవెన్యూ మిగులు ఎంత ఉందో అంచనా చేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ కుమార్ లలిత్ కమిటీ. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పరిమాణం
డిలీట్ అయిన క్వశ్చన్ ఇది. 2011 జనగణనకు ప్రకారము తెలంగాణ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏంటంటే రంగారెడ్డి. నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది. హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే తబ్లిక్ అనే పేరుతో పిలుస్తారు. 1919లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ క్రింది నిబంధనలకు ఒక ఫర్మాన్ ద్వారా జారీ చేశారు. అవి ఏంటంటే ముల్కీ. 1975 నుంచి 1985 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రభుత్వ నియామకాలన్నిటిని పరిశీలించి ఈ కాలంలో 58,962 మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరులను అక్రమంగా నియమించడం జరిగిందని పేర్కొన్న కమిటీ ఏంటంటే కె జయభారత రెడ్డి కమిటీ. నెక్స్ట్ వచ్చేసి మంజీరా నదిపై హైదరాబాద్లో ప్రజలకు మంచినీటిని, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించడానికి 1980-90 మధ్య కాలంలో నిర్మించిన ప్రాజెక్ట్ ఏంటంటే సింగూరు ప్రాజెక్టు. నెక్స్ట్ గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలానికి దిగువన గంగారం గ్రామం వద్ద నిర్మాణమైన ఎత్తిపోతల పథకం ఏంటంటే దేవాదుల ఎత్తిపోతల పథకము. ములికి నిబంధనలకు చివరిగా సరైనవి 3 అక్టోబర్ 1972 సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇచ్చినప్పుడు ఏ కేసులో ఆ తీర్పు ఇచ్చారంటే డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు కామర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బి వెంకట రెడ్డి గారు ఇచ్చారు ఇది. నెక్స్ట్ ఎవరు జయాంధ్ర ఉద్యమంతో సంబంధం ఉన్నవారు ఎవరు అంటే గౌతు లచ్చన్న, కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్ గౌతు లచ్చన్న అండ్ కాకాని వెంకటరత్నం గారు. నెక్స్ట్ వచ్చేసి జీవో నెంబర్ 36 ప్రకారం ఏర్పడిన ములికి నిబంధనలను సరైనవని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఇద్దరు జడ్జిల ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా ఉన్నారంటే జస్టిస్ పి జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్కు 6వ జోన్లో అంతర్భాగం అని పేర్కొన్నది విబి రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. నెక్స్ట్ ఏ కమిటీ సిఫారసుల మేరకు 610 జీవోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందంటే సుందరేషన్ కమిషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే జయభారత్ రెడ్డి కమిటీ. నెక్స్ట్ ఆల్ ఇండియా కోఆర్డినేటివ్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రివాల్యూషన్ను 1967లో పశ్చిమ బెంగాల్లోని భరద్వాన్ జిల్లాలో ఎవరు ప్రారంభించారంటే చారు ముజుందర్ మరియు కాను సన్వాల్. 1973లో వచ్చిన 6 సూత్రాల పథకంలో ఉన్నవి ఏంటంటే హైదరాబాద్లో నూతన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి, ఉద్యోగ వివాదాలకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధి చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ రైతాంగ పోరాటం ఏ సమయంలో జరిగిందంటే 1948 నుంచి 1951 మధ్య జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించే సమయంలో ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారంటే జోసెఫ్ స్టాలిన్. 1973 కోఆర్డినేటివ్ కమిటీ ఆధ్వర్యంలో విప్లవోద్యమ నిర్మాణానికి జరిగిన సదస్సులో విడుదల చేసిన సైద్ధాంతిక డాక్యుమెంటరీ పేరేంటి? ఇది క్వశ్చన్ డిలీట్ అయింది. ఏ విప్లవ నాయకుడు ఒక కుట్ర కేసులో ఇరుక్కున్నాడు? తాకట్లో భారతదేశం అనే పుస్తకాన్ని రాశారు ఎవరు అంటే తాకట్లో భారతదేశం అనే పుస్తకాన్ని రాసింది తరిమెల నాగిరెడ్డి. థ్యాంక్ యూ ఆల్.